అధికార ప్రతినిధి. నమస్కారం జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్. అండ్ ఎందుకు ఇప్పుడు అంటే 2 ఏళ్ళే అయింది కదా కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చారు. సరే 400 అనుకుంది, 240, తర్వాత ఎన్డీఏ వెరీ గుడ్ నెంబర్, డీసెంట్ నెంబర్. తర్వాత ఈ మధ్య కొన్ని పరిణామాలు అవి మాట్లాడదాం. వాటిలోకి వచ్చే ముందు ఇప్పుడు ఈ క్యాబినెట్ షఫుల్ గురించి జయప్రకాష్ గారు ఒక వారం 10 రోజుల నుంచి చర్చ నడుస్తుంది కదా. అంటే ఎందుకని ఇప్పుడే కాదు అప్పుడే ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు గఫూర్ గారికి, పుల్లారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకా మనం 2014లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019కి 2014 నుంచి 19 లోపు 3 సార్లు ఆ రోజున క్యాబినెట్ రీషఫిల్ చేయడం జరిగింది. 2014 to 19 మధ్య 3 times ఫస్ట్ టైం చేసినప్పుడు. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి దానిలో 2 సార్లు రీషఫిల్ చేయడం జరిగింది. అంతకుముందు చూసినట్లయితే నరేంద్ర మోదీ గారి యొక్క వ్యవహార శైలి, అధికారాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల మధ్య మన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డ్ రివ్యూ చేయటము, అదేవిధంగా కొత్త వారికి అవకాశం కల్పించడం, మరింత సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపేదాని కోసం అని చెప్పి వారు ఆ రీషఫిల్ అనే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవటం. మార్పులు చేర్పులు చేసిన ప్రతి సందర్భంలోనూ కూడా ఒక 30-40% నుంచి 60-70% వరకు కూడా మార్చినటువంటి సందర్భాలు మనం 2014 నుంచి చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఫస్ట్ టైం రీషఫిల్ చేసినప్పుడు 43 మంది మంత్రులు మార్చారు. రెండోసారి మార్చినప్పుడు కూడా సుమారుగా 20 మంది పైన మంత్రులు మార్చారు. మళ్ళీ అదేవిధంగా 2019 తర్వాత కూడా చూసినట్లయితే ఇదే రకమైనటువంటి ప్రక్రియ. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారత లక్ష్యంతో పనిచేయాలనే ఉద్దేశంతో కొంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి ఎంపీలని, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఎంపీలని కలుపుకొని వారి యొక్క ఆలోచనలు తగ్గినట్టుగా వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. దీనిలో భాగంగా భారత్ తో పాటు మిషన్ 2029 అందులోనే భాగంగా ఉంటుంది కదా. ఇక దీనిలో అన్ని కూడా భాగం వస్తాయి. మిషన్ 29 వస్తుంది, 34 కూడా వస్తుంది. ఎందుకంటే కూడా చేయాలి కదా మనం, అది చేస్తే ఈ టీమ్ తో రాదు కదా, 34 ఈ టీమ్ తో రాదు కదా, అందుకని 29 ఒకటే అన్నా నేను. అంటే ఒకటి దీనిలో ఏమంటామంటే, దీనిలో నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన అది ప్రభుత్వ అధినేతలు మారినప్పటికీ కూడా వ్యవస్థను ఒక బలోపేతం చేయాలి, వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. అంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం దానికి విశ్వసించేటటువంటి వ్యక్తి కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు నరేంద్ర మోదీ గారు సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా అదే జరుగుతా ఉంది. కొత్త నెత్తుర్ని కూడా ఎప్పుడు ఆహ్వానిస్తా ఉన్నారు. మనం చూసినట్లయితే కనుక గతంలో చూసినట్లయితే యంగ్ గా ఉన్నటువంటి రాజీవ్ ప్రతాప్ రూఢి గారిని కానివ్వండి, అప్పుడు ఇంత గతంలో అనురాగ్ ఠాకూర్ గారిని కానివ్వండి, ఈ సందర్భం ఇట్లా కొంతమందిని యూత్ ను కూడా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు రాబోయేటటువంటి రీషఫిల్ లో కూడా ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ తప్పితే దీనిలో ప్రత్యేకంగా ఏమి ఇది ఈ అంశం మీద జరిగేటటువంటిది ఏమి లేదు. ఇప్పుడు చాలా మంది పేర్లు స్పెక్యులేట్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరినీ కొంతమంది రీషఫిల్ జరుగుతూ ఉంటాయి అని స్పెక్యులేషన్ జరుగుతా ఉంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏ సహచర పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని, వారికి సంబంధించిన పార్లమెంటరీ నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని వారితోటి చర్చించిన తర్వాతే వారి పార్టీలకు సంబంధించినటువంటి వారిని మన పార్టీలో ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రులుగా వారిని ఎక్స్పాన్షన్. బట్ ఇప్పుడు రీషఫుల్ లో కొంత డ్యామేజ్ కంట్రోల్ వ్యవహారం కూడా ఉన్నట్టుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ నీట్ వ్యవహారంలో ఆయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఆయన్ని బయటికి పంపిస్తారని ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి కదా. ఒక మాట రిషి గారు, దీనిలో వ్యక్తిగతంగా ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క అంశం అనేది ఇక్కడ క్రియేటివ్ కాదు. అంటే అటువంటి మాటలు వస్తున్న మాట వాస్తవం, బయటకు వస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇవాళ ఎప్పుడైతే నీట్ పరీక్షల్లో అవినీతి జరిగింది, లేకపోతే పొరపాట్లు జరిగినాయని తెలిసినాయో ఇమీడియట్ గా ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని పాటించుకుంటూ ముందుకు వచ్చారు. ఇవాళ ఎప్పుడైతే ఆ సమస్య ఉంది అని తెలిసిందో దాన్ని వెంటనే విచారణ చేయటము, దానికి సంబంధించినటువంటి తప్పులు చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయటము, మరలా నీటి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజలందరికీ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పొరపాటు జరిగిందో మరలా జరగదు అని ఒక హామీని కూడా కేంద్ర ప్రభుత్వం స్వయాన మంత్రి గారు కూడా చెప్పి మరి ఇటువంటి పొరపాటు మరలా జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా వారు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని సమస్యలు, చిన్న సమస్యలు వస్తా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ ఒక్క రీజన్ తోటి దానిలో రీషఫిలింగ్ అనేది చిన్న సమస్య కాదు. ఇది పెద్ద, నేను ఇది కాదనట్లేదు, ఇది కాదనట్లేదు నేను, ఇది పెద్ద, ఇది ఎంతో లక్షలాది మంది
అందరివి కూడా ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఉద్దేశించి మార్చేటటువంటిది Of కాదు. course, దానికోసం మీరు రీషఫుల్ అన్నట్లుగా చేయరు